పేద వర్గాల పిల్లలకు చదువు విషయంలో కానివ్వండి, వైద్యం విషయంలో కానివ్వండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదవాడు చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. తెలివి ఉన్న పిల్లలు కూడా, ర్యాంక్ వచ్చిన పిల్లలు కూడా చదువు కాడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజలకు చేయవలసింది, పేద ప్రజల పిల్లలకు చేయవలసింది అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలను చదువు విషయంలో, వైద్య విషయంలో మాత్రం సార్ ఖచ్చితంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించినాడే పేదరికం మన భారతదేశంలో పూర్తిగా తొలగిపోతుందనేసి ఆశిస్తున్నాను సార్. ఆ దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఈ 2 సమస్యలను కనుక పారదోలితే ఖచ్చితంగా పేదవాడు తన పని తాను చేసుకొని సార్ బాగుంటుంది సార్. బలమైన డిమాండ్ సార్. ఏది ఎక్కువ అవసరం లేదు సార్. ఎవరి పని వాళ్ళని చేసుకొని బ్రతకగలుగుతాం. కానీ ఈ 2 విషయాలలో మాత్రం అన్ని విధాలలో ఇబ్బంది పడతా ఉన్నాం సార్. పండించిన పంట ఒక విద్యార్థికి ఫీజు సరిపోవట్లేదు సార్. అలా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం సార్. ఈ 2 సమస్యలు కనుక చేస్తే, ఏ ప్రభుత్వం చేస్తే ఏది అడగవలసిన అవసరం లేదు సార్. ఉన్న 2 ఎకరాలు 4 ఎకరాలు చేసుకొని హాయిగా 3 పూటలు తిని బ్రతకగలుగుతాం సార్. కానీ ఈ 2 సమస్యల వల్ల అనేక ప్రాణాలు, పిల్లలు, విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు అప్పులు తెచ్చి తల్లిదండ్రులు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రధాన 2 సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఆ సమస్య చేసి ఉంటే అది ఎల్లకాలంగా సార్ ఎప్పటికైనా రుణపడి ఉంటారు అనేసి ఈ సందర్భంగా ఈరోజు మెడిసిన్ ఇంజనీరింగ్ చేస్తున్నారంటే సార్ ఈరోజు వైద్యం సంబంధించి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ప్రతి బిడ్డకి ఉచితంగా విద్య చేయాలి సార్. అవును సార్, అది ఖచ్చితంగా చేయాలి సార్. చేస్తే సరిపోతుంది సార్. విద్యా వైద్యం సార్ గతంలో